హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీ ముందుకు వెజ్ కర్రీ చూపించడానికి వచ్చానండి. గంగవాయిల కూర పప్పు అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను గంగవాయిల కూర 3 కట్టలు తీసుకున్నానండి. దీనికి పప్పు వచ్చేసి ఇది శనగపప్పు అండి. శనగపప్పు వచ్చేసి 1/2 కప్పు. ఇక్కడ మెజర్మెంట్ ఉంది కదండి, దీంతో 1/2 కప్పు తీసుకున్నాను. తర్వాత కందిపప్పు వచ్చేసి 1/3 అండి. తర్వాత పెసరపప్పు వచ్చేసి 1/4. అంటే శనగపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ కందిపప్పు, తర్వాత ఇంకా తక్కువ శనగపప్పు తీసుకోవాలి. తర్వాత ఇవేంటంటే జీలకర్ర, ఎల్లిపాయలు, తర్వాత కరివేపాకు, మామిడికాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, కారము, పసుపు, పోపుకు ఇవన్నీ పోపు దినుసులు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇవన్నీ కలిపేసి కడిగి పెట్టేసుకుందామండి. ఈలోపు మనం ఆకు తరుక్కోవచ్చు. ఇలా పప్పు ఒకసారి కడిగేసుకొని 1 గ్లాసు వాటర్ పోయాలండి. మనం ఆకు తరుక్కునేసరికి ఇది కాస్త నానిపోతుంది. వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. అంటే కట్ట ఇలాగే కట్ చేయొద్దండి. ఈ కట్టలు ఆకులు తీసుకొచ్చే వాళ్ళు రకరకాల ఇందులో కలిపేస్తారు కాబట్టి గడ్డి ఉంటుంది. ఇంకా లోపల కూడా మనకు కొంచెం ఖరాబ్ అయిన ఆకు ఉంటుంది కాబట్టి ఇలా చూస్తూ నీట్గా తీసుకొని తరుక్కోవాలండి. ఇలా చివర్లో కట్ చేసేసి సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మనం తరుక్కున్న ఆకును ఇలా వాటర్లో వేయాలండి. 2 టైమ్స్ కడగాలి, ఎందుకంటే ఇందులో సన్న ఇసుక ఉంటుంది కాబట్టి ఇలా బాగా అంతా సన్న ఇసుక వెళ్ళిపోయేలాగా అనేసి ఇలా జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. 2 టైమ్స్ కడగాలి. మామిడికాయను ఇలా పీల్ చేయాలండి. పై తొక్క తీసుకోవాలి. పై తొక్క తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేయాలి. పిక్క ఉంటే మధ్యలోకి కట్ అవ్వడం కష్టమండి. ఇలా సైడ్ నుండి తీసేసుకోవాలి. ఇలా ముక్కలుగా తరుక్కోవాలి. ఇది గంగవాయిల కూర పప్పు అనేది చాలామందికి తెలిసి ఉంటుందండి. పాత పద్ధతే కదా అని కొంతమంది అనుకుంటారు, కానీ నా స్టైల్లో చేసి చూడండి, చెప్పలేము, డిఫరెంట్గా ఉండొచ్చు కదా. పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చి మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ½ టీ స్పూన్ జీలకర్ర వేయాలండి. టీ స్పూన్తో 1/2 స్పూన్ అంతా తీసుకోవాలి. ఇది కొంచెం నల్లగుంటాలి. కలిగిన తర్వాత ఇందులో నుండి కొన్ని వెల్లుల్లి వేసుకోవాలండి. కొన్ని పోపులోకి ఉంటాయి అవి. ఇలా నల్లగొట్టుకోవాలి. ఇలా మనం ముందుగా 1 గ్లాస్ వాటర్ పోసి పెట్టాం కదండి. ఇది పప్పు కాస్తానా అని కొంచెం వాటర్ తగ్గాయి. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుందాం. ఇందులో ముందుగా ఇది దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిది వేయాలి. తర్వాత ½ టీ స్పూను పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇది ముందుగా పప్పులో ఉడికేప్పుడు వేయాలి, పోపులో వేయాలండి. పప్పులో వేస్తే ఈ ఫ్లేవర్ పప్పుకు పట్టేస్తుంది. టమాటా కూడా చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత కారం అండి. ఇదేంటంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తాను, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి
నేను కాస్త మీరు ఒకవేళ తగ్గించి వేసుకోవాలంటే తగ్గించి వేసుకోవచ్చు. నేను 4 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఈ క్వాంటిటీ వచ్చేసి 10 మెంబర్స్ తినొచ్చండి పప్పు. అయితే సాల్ట్ తర్వాత వేసుకోవాలండి. సాల్ట్ ముందుగా వేస్తే పప్పు ఉడకదు. ఇవన్నీ వేసిన తర్వాత, ఎందుకంటే మనకు కుక్కరు విజిల్కి అంటుకోకుండా ఉంటుంది. కారం అన్నీ ముందు వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది వేసుకోవాలి. ఆకు తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది పిక్కతో సహా వేయాలండి. వచ్చేసి వంట నూనె అంటామండి. వంట నూనె అంటే ఇది ఫ్రెష్ కాకుండా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్. పప్పుకి ఏంటంటే ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ మనం పప్పుకు వాడితే టేస్ట్ బాగా వస్తుంది. అందుకని చెప్పి స్పెషల్గా దీని గురించి పక్కన పెట్టాను ఆయిల్. ఇది ఒక గరిటెడ్ వేస్తున్నానండి. మనం ఫస్ట్ 1 గ్లాస్ తీసుకున్నాం కదా, మళ్ళీ 1/2 గ్లాస్ వాటరు తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఇది 6 to 7 విజిల్స్ రావాలండి. ఎందుకంటే పప్పు మెత్తగా అవ్వాలి కాబట్టి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్ ఉన్న స్టవ్ మీద పెట్టుకుంటే బాగా అవుతుందండి. హై ఫ్లేమ్ అయితే తొందరగా విజిల్స్ వస్తాయి, పప్పు ఉడకదు తొందరగా. సెవెన్ విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా రుద్దుకోవాలండి. పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోని రుద్దుకోవచ్చండి. అది లేని వాళ్ళు మామూలుగా గరిటెతోనే రుద్దేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ ఇదంతా మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు పప్పు కూడా మెత్తగా రుద్దుకోవచ్చండి. లేదంటే పప్పుగా ఇలాగే కనిపించాలి అని అనుకునే వాళ్ళు ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇంకా పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్నది పోపు కడాయి పెట్టుకోవాలి. అందులో వంట నూనె వేసుకున్నాం కదండి, పోపుకు మామూలు ఆయిల్ వాడుకోవచ్చు. ఇవి రెడ్ మిర్చి సీడ్స్ అండి, వేసుకోవాలి. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కొంచెం ఎర్రగా వేగితేనే బాగుంటుందండి పోపులో. ఇలా కొంచెం ఇది ఎర్రగా ఇలా వేగాలండి వెల్లుల్లి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలండి. పెట్టేసి పోపుని ఇందులో కలిపేయాలి. మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు నేను ఒక ఐటెం మర్చిపోయానండి, కొత్తిమీర. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకుందామండి. ఇది నేను క్వాంటిటీ 10 మెంబర్స్కి వస్తుందని చెప్పాను కదా. ఇది పప్పును ఇష్టపడే వాళ్ళైతే 6 to 7 మెంబర్స్ తినేస్తారండి. ఇది అంత బాగుంటుంది,
చూడండి ఫ్రెండ్స్, ట్రై చేసి నాకు లైక్లు కొట్టండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.